హాయ్ అండి. సో, మనందరికీ సొంత ల్యాండు లేదంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరికీ ఉండే డ్రీమ్. కానీ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎన్నో ఆటంకాలు, ఎన్నో భయాలు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ లీగల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదా? మనం ఆల్రెడీ న్యూస్‌లో చూస్తూ ఉంటాం. ఈ ప్రాపర్టీ ఇష్యూలో ఉంది. లేదంటే ఈ కంపెనీ రోడ్డు తిప్పేసింది. ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంకా మన భయం పెరిగిపోతుంది. అలా కాకుండా ఒక మంచి ట్రస్టెడ్ కంపెనీ ఉంటే దాంట్లో ప్రాపర్టీస్ చాలా జెన్యూన్‌గా ఉంటాయి. జెన్యూన్‌గా ఉన్న ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. సో, అలాంటప్పుడు ఏమేమి చూడాలి? ఫస్ట్ మంచి కంపెనీ. సో, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్. వీళ్ళ వెంచర్స్ ఇప్పటికే 20 వెంచర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒక 16 వెంచర్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. ఇందులో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డీటీసీపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని రెరా అప్రూవల్ ప్రాజెక్ట్స్. మనం ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమేం పాయింట్స్ చూడాలంటే ఫస్టు ఆ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ ఏంటి, ఆ లొకేషన్ తర్వాత లీగాలిటీ ఎలా ఉంది, తర్వాత మనం రీసేల్ చేసుకోగలమా, అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఇలాంటి పాయింట్స్ అన్నీ చూసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని మొన్న గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేసింది, జీపీ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తున్నామని అనౌన్స్ చేసింది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అమ్ముకోలేరు, ఎవరికి అమ్ముకోలేరు, ఇల్లు కట్టుకొని కూడా ఉండలేరు. అంటే ఇన్వెస్ట్ చేసిందంతా పోయినట్టే. ఎందుకంటే జీపీ లేఅవుట్స్లో మీరు వినే ఉంటారు, డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ఇవి ఖచ్చితంగా జీపీ లేఅవుట్స్లో జరుగుతాయి. ఎందుకంటే సో అందులో ఎలాంటి డీటీసీపీ అప్రూవల్ కానీ రేరా అప్రూవల్ కానీ ఉండదు. సో మీరు అనొచ్చు, మరి ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి? సింపుల్ అండి. ఆ వెంచర్ హెచ్ఎండిఏ అప్రూవల్స్లో కానీ డీటీసీపీ అప్రూవల్స్ కానీ కలిగి ఉండాలి ఫస్ట్. తర్వాత రేరా అప్రూవల్ వచ్చి ఉండాలి. తర్వాత మీకు 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. ఈ 3 చూసుకున్న తర్వాత ఒక్కసారి వెంచర్ డైరెక్ట్గా వెళ్ళి చూసి ఆ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ అంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ బాగున్నాయా లేదా చూసుకోవాలి. అలాగే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, హైవే నుంచి ఎంత దూరం, లేదంటే దగ్గరలో ఉన్న ఊర్లు ఏంటి, దగ్గరలో ఉన్న టౌన్స్ ఏంటి, అండ్ ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంది, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వీటికి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం రీసేల్ చేసేటప్పుడు కొనాలంటే ఎవరైనా ఇవన్నీ చూస్తారు. చాలామంది మనం ఈ మిస్టేక్ చేస్తాం. 4-5 వెంచర్లు తిరగటం, ఎక్కడ తక్కువ రేట్ ఉందో అక్కడ కొనేద్దాం అనుకుంటాం. అది తప్పండి, కంప్లీట్గా తప్పు. ₹1 ఎక్కువైనా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఎలాగ తీసుకోవాలనుకుంటామో, ₹1 ఎక్కువైనా లీగల్గా కన్ఫర్మ్గా అంటే ₹1 ఎక్కువైనా లీగల్గా క్లియర్గా ఉన్న వెంచర్స్లో తీసుకోవాలి. అన్ని డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉన్న వెంచర్స్లో తీసుకోవాలి. అప్పుడు మీరు ధైర్యంగా రీసేల్ చేసుకోగలరు. మంచి అప్రిషియేషన్ అంటే మీరు తీసుకున్న ప్లాట్కి మంచి రేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.